ప్రైజ్ లార్డ్. కీర్తనలు 23వ అధ్యాయం. కీర్తనలు 23. ఐదవ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏంటి? శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇప్పుడు శత్రువుల మధ్యలో ఎవరు భోజనం సిద్ధం చేస్తారండి? దేవుడు సిద్ధం చేస్తాడు. శత్రువులు ఏంటంటే, ఎలా శత్రువులు అవుతారు నేను చెప్పనా? ఇప్పుడు ఆ యొక్క ప్రవాహంతో కొట్టుకుపోయే చేపలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ప్రవాహానికి ఎదురు ఇది వచ్చే వాటిని ఏంటంటారు? ఇప్పుడు ప్రపంచమంతా పోతున్నటువంటి పరిస్థితుల్లో మనుషులు వెళ్ళిపోతే పర్వాలేదండి. ఎప్పుడైతే మనం ఎదురు తిరిగి తప్పు, ఇది రైటు, ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు, ఇది తప్పు, ఇంకా దేవుడి గురించి నువ్వు చెప్తే ఇంకా శత్రువులు అయిపోతారు. ఎందుకు అంటే అక్కడ పాపాన్ని మనం ఖండిస్తాం, పాపాన్ని పాపమని ఖండిస్తాం. ఖండించకపోతే ఇప్పుడు దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలేసేలాగా, పాపి తన పాపాన్ని వదిలేసేలాగా ఖండించాలి. అది దేవుడిచ్చిన బాధ్యత. అందరికీ ఇచ్చారో లేదో నాకు తెలియదు, నాకు ఇచ్చిన బాధ్యత అదే. ఆ పరిస్థితుల్లో నేను పాపానికి మమేకం అవ్వలేను, పాపాన్ని పాపమనే చెప్తాను. పాపాన్ని వదిలితే నీ ఆత్మ రక్షింపబడుతుంది, నువ్వు పరలోకానికి వెళ్తావు, నిత్య జీవానికి వెళ్తావు. నువ్వు పాపాన్ని వదలలేదనుకో నీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోద్ది. అంటే భయంకరమైన అగ్నిలో నువ్వు కాలుతావు యుగయుగాలు. ఇంకా ప్రత్యేకంగా నువ్వు ఏ పాపాలు కలిగి ఉన్నావో ఆ పాపాలకు ప్రత్యేకమైన శిక్షలు కూడా ఉంటాయి. అది ఒక్కరోజుతో అయిపోయింది కాదు, యుగయుగాలు అయ్యింది. అనేకమైన ఇది స్టార్టింగ్ నుంచి దేవుడు ఆయన అభిషేకం, నేను చెప్పాను గర్భంలో ఉంటున్నప్పుడే దేవుడు అభిషేకించి తీసుకొని వచ్చారు. ఇర్మియా గారి ప్రవక్త, ఇర్మియా గారి ఆత్మ, అదేవిధంగా ఎస్తేరు ఆత్మ, అంటే ఆ రెండు కూడా కలగలిపి, ఎస్తేరు అధికారం, ఈ రెండు కూడా కలగలిపి దేవుడు ఇచ్చారు. మీకు అర్థమైందా? నేను ఇది గర్వించి చెప్పట్లేదండి. దేవుడు ఆ ఉద్దేశంతో పుట్టించుకున్నారు, దానికి నేనేం చేయలేను. దేవుని చిత్తాన్ని ఫుల్ఫిల్ చేయడమే నా ఆలోచన, నా ఉద్దేశం. అంతకంటే వేరే ఏం లేదు. ఇంకెక్కడ నేను సాటిస్ఫై అవ్వలేను. దేవునితో కొనసాగుతూ దైవ చిత్తాన్ని నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం, జయం. ఈ పరిస్థితుల్లో మరి శత్రువులు ఉండకపోతే ఏముంటుంది? ఇప్పుడు బాబు నువ్వు చేస్తుంది తప్పు, అమ్మ నువ్వు చేస్తుంది తప్పు, అది చేయకూడదు. ఇప్పుడు ప్రత్యేకంగా విగ్రహారాధన వద్దు అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. ఎందుకు? విగ్రహారాధికులే ఎక్కువ కదా. విగ్రహాన్ని వాళ్ళు ఎందుకు పూజిస్తారంటే వీళ్ళ తప్పు నాకు చెప్పదు కదా, వీళ్ళు ఏం చేసినా చెప్పదు కదా. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు వర్షిప్ చేసుకుంటారు, వీళ్ళకి నచ్చినట్టు పూజించుకుంటారు, వీళ్ళకి నచ్చినవి ఇచ్చుకుంటారు, నచ్చినట్టు చేసుకుంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొంతమంది ఉంటారు. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, రైట్ చేస్తున్నావు, ఆ విగ్రహం నీకు చెప్పదు కదా. సజీవమైన దేవుడు చెప్తారు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ పూజలు పురస్కారాలు వ్యర్థమా, అవి కరెక్టా కాదా. ఈవెన్ చర్చిలకి వెళ్ళిన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. జీవం గల దేవుడి హృదయంలో నిలుపుకున్నావా? ఆ నూనెతో నీ తల అంటబడిందా? నీ గిన్నె నిండి పొర్లుతుందా ఏ పరిస్థితుల్లోనైనా? యేసుప్రభు వారు ఆ యొక్క కనాను శ్రీదేవి ఎవరవడ, ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్తారు కదా, ఆ వేశ్య మరి ఏంటో తెలియదు, ఆ స్త్రీ దగ్గరికి వెళ్తారు కదా, వేశ్యే. వెళ్ళేటప్పుడు ఆమె నీళ్ళు చేదుకుండా ఉంటుంది. మా దగ్గర కొంచెం వాటర్ అడుగుతారు, మా దగ్గర మీరు తాగకూడదు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటే యేసయ్య ఆవిడ గురించి అంతా చెప్పేస్తారు. ఆవిడ గురించి అంతా చెప్పేటప్పటికల్లా ఇంకా ఈవిడికి అర్థమైపోతుంది, నేను ఇచ్చే నీళ్ళు తాగేవాడు ఎన్నటికీ దప్పికొనడు అని అక్కడ యేసు ప్రభువు చెప్తారు. నేను ఇచ్చే నీళ్ళు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు. నువ్వు ఇప్పుడు ఏ దాహంలో ఉన్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? దేనికోసం అంగలార్చిన దాహం ఏంటి?
ఆ దాహం ఏంటి నీ దాహం? ఆవిడకి అక్కడ 7 పెనిమిట్లు ఉన్నారంట. ఆ ఉన్నాడు కూడా ఆవిడోడు కాదంట. నీ దాహం ఏంటి? దేనికి పరిగెడుతున్నావు? ఎన్నటికీ నీ దప్పిక తీరట్లేదా? ఈ ఏరియాలో చూసినప్పుడు వ్యభిచారమే నాకు ఎక్కువ కనబడుతుంది. ఇలా చెప్తున్నానని మీకు కోపం వస్తే రావచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్న విగ్రహాలు అనేటువంటివి మీకు ఖండించవు, కానీ మీకు పుట్టించిన దేవుడు, మిమ్మల్ని సృష్టించిన దేవుడు, రేపు పరలోకానికి తీసుకెళ్లాల్సిన దేవుడు మిమ్మల్ని ఖండించరా? మిమ్మల్ని సరిచేయరా? మీకు బుద్ధి చెప్పరా? మరి అది చేయడానికే, మారు మనసు ఇవ్వడానికి, జీవితాలు మార్చడానికి, బ్రతుకులు మార్చడానికి యేసు ప్రభువారు వచ్చారు. లోకమంతటికి కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ రక్షకుడైన మీరు ఒక ప్లేస్కో లేకపోతే వెళ్ళి అమెరికాలోనో కాదు. యేసు ప్రభు పుట్టింది ఆ ఇజ్రాయెల్లో. ఎందుకు ఇజ్రాయెల్లో పుట్టారు? ఆయన యూదుడు. ఆ యూదుడు అంటే ఎందుకు అక్కడ పుట్టాల్సి వచ్చిందంటే అది అబ్రహాంకి, ఇశ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అక్కడ పుట్టారు. దావీదికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ ఎందుకు వార్తల్లో నిలబడుతుంది చెప్పండి? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క సేవకులు అనబడేవారు, ప్రవక్తలు అనబడేవారు అప్పుడు ఇశ్రాయేల్కి, ఆ టైంలో రాజులకి, అందరికీ వాళ్ళు గద్దించేవారు. దేవుడు ఏ సమయాల్లో ఏ ప్రవక్తను లేపుకున్నారో ఆ ప్రవక్తలు దేవుడి దగ్గర వచ్చిన మాటను బట్టి అప్పుడు కూడా వాళ్ళు గద్దించేవారు, ఖండించేవారు. దేవుడు అప్పుడు ఒక ఆయనకైతే, హోషియా ఎవరో ప్రవక్తకైతే ఒక వేశ్యని పెళ్లి చేసుకోమని చెప్పారు. ఆ వేశ్యని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తుందంటే, ఉంటుందా వేశ్య? ఈయన ప్రవక్త పరిశుద్ధుడే, కానీ వేసి వచ్చి ఈయన దగ్గర కాపురం చేస్తుందా? ఉంటుందా? ఎన్నాళ్ళు ఉంటుంది? ఆ వేశ్యకి ఎందుకు అంటే కొన్ని సాదృశ్యాలు అక్కడ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే ప్రవక్తల్ని దేవుడు అందుకే ఏర్పాటు చేసుకుంటారు, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి. ఈ యొక్క వేసి ద్వారా పిల్లల్ని కనాలి అని దేవుడు చెప్తారు అక్కడ ఒక ప్రవక్తకి. అవి సాదృశ్యాలు. అవి ఒక ఆయనకి ఎజ్కేల్ ప్రవక్తకి ఏమని చెప్తారంటే, నువ్వు ఒక అవ్వల రొట్టె చేసుకొని మనుష్య మలంతా కాల్చుకొని తిను కొన్ని రోజులు అని చెప్తారు ఒక దగ్గర. అంటే దేవుడు ఏం చెప్తే వాళ్ళు అది చెయ్యాలి, తప్పదు. ప్రవక్తులు అంటే డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి వర్డ్ ఆఫ్ గాడ్ వస్తుంది. అలా చెయ్యని పక్షంలో మరి అక్కడ పాపం ఎలా ఖండింపబడుతుంది? దేవుడు చెప్పింది చెప్పినట్టు ఈ ప్రవక్తులు చెప్పకపోతే, దేవుడు చెప్పింది చెప్పినట్టు ఈ ప్రవక్తులు చేయకపోతే అక్కడ పాపం అని ఎట్లా తెలుస్తుంది? తప్పని ఎవరు ఖండిస్తారు? ఖండించకపోతే ఎవరు సరి చేస్తారు? అప్పుడు నీ ఆత్మకి ఎలా రక్షణ వస్తుంది? తప్పు చేసేవాళ్ళు తప్పుని ఖండించే వాళ్ళని ఖచ్చితంగా శత్రుత్వమే వహిస్తారు. ఇక్కడ జరుగుతున్న పోరాటాలు, యుద్ధాలు అవే. దైవ చిత్తానుసారంగా కొన్ని కార్యాలు జరిగినప్పుడు అది తప్పు అని ఖండించిన తర్వాత మరి శత్రువు అవ్వకపోతే ఏంటి? ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ నాకు ఇక్కడ యుద్ధాలే, ఇక్కడ ఆత్మీయ పోరాటాలు. అటు వాళ్ళ మీద పనిచేస్తున్న దుష్ట దురాత్మ శక్తులతో పోరాడాలి. ఇటు దేవుడు ఏం చెప్తున్నారో అది చేసుకుంటూ వెళ్ళాలా. అదే నాకు అప్పగించిన పని గార్డెనింగ్. ఇవన్నీ ఏంటంటే ఒక ఇన్నర్ మీనింగ్తో కూడుకొని ఉండేవి. ఇవి మీకు అర్థం కాదు, కానీ అందరికీ దేవుడు ఒక్కరే. పాపాన్ని ఖండించేవారు దేవుడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతులుగా తప్పిపోయి నువ్వు బాగు చేసేది దేవుడు. నిన్ను ఇంకా పాడు చేసి పతనం చేసేది దేవుడు కాదు, అది సైతాన్. ఇప్పుడు లెవితాన్ వశిక బాబా రివేషన్ లెవితాన్ అంటున్నారు. ఆది ఘట సర్పం అనే సముద్రంలో సౌండ్లు వినబడుతున్నాయి అంటున్నారు. యూఫ్రటీస్ నదిలో 4 దేవదూతల సౌండ్లు వినబడుతున్నాయి అంటున్నారు. ఇవన్నీ బైబిల్ ప్రకారం దుష్టశక్తులు. ఇవన్నీ దేవుడే సృష్టించారని కూడా అంటున్నారు. మీకు అర్థమైందా? దేవుడు సృష్టించకపోతే ఏటి రాదనుకోండి. నువ్వు అసలైన దేవుడిని
అసలైన రక్షకుడిని వెరగకుండా దేవుడిని దేవుడా అంటే పలకరు. రక్షకుడు ఉన్నారు, మధ్యవర్తి రక్షకుడు ఉన్నారు. ఆ రక్షకుడే యేసు ప్రభువారు. ఆయన రక్తాన్ని చివరి రక్తబొట్టు వరకు కార్చారు, ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన ద్వారా ఈరోజు మానవ జాతికి రక్షణ ఉంది. ఆయన కొరకు మమ్మల్ని ప్రతిష్ఠించుకొని అభిషేకించుకొని గిన్నె నిండి పొంగి పొర్లి ప్రయాణించడం. ఆయన ఇచ్చే నీళ్ళు తాగేవాడు ఎన్నటికీ దప్పికొనడు, దేని విషయంలో దప్పిక ఉండదు. అది చెప్పడానికి సాక్షిగా ఇక్కడ నిలబెట్టుకున్నారు దేవుడు. మీకు అర్థమవుతుందా? దేని విషయంలో దప్పిక ఉండదు. ఆయన ఇచ్చి నీళ్ళైతే తాగేవాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటబడి. నూనెతో అంటబడ్డం అంటే అదే అభిషేకం. తెలుసో తెలియకు, మీకు తెలిసినా తెలియకపోయినా ఈ అభిషిక్తులు అనేవారు ఎప్పుడైతే మీతో సహవాసం చేస్తారో ఈ యొక్క అభిషేకం అనేది మీలో పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకోసం ప్రార్థిస్తారో, చేయబెట్టి ప్రార్థిస్తారో, నూనె రాసి ప్రార్థిస్తారో, అభిషేకం మీలో కూడా పనిచేస్తుంది. అందుకే మీరు పాపంతో మమేకం అవ్వలేరు. తర్వాత తప్పు అని తెలిసిన తర్వాత మీరు ఎదిరించడం ప్రారంభిస్తారు. నిజమేనేమో అని అక్కడ స్ట్రగ్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఏ స్ట్రగ్లింగు? ఈ చీకటికి వెలుగుకి, దుష్టుడికి దేవుడికి మధ్యలో స్ట్రగ్లింగ్ ఎప్పుడూ ఉంటుంది. నీ ఆత్మకి, నీ శరీరానికి. మీకు అర్థమవుతుందా? అభిషేకం అలా వర్క్ చేస్తారు, పరిశుద్ధాత్ముడు అలా వర్క్ చేస్తారు. అంటే అందరితో మీరు మమేకం అయిపోలేరు. వన్స్ మీరు అభిషేకింపబడినారు అంటే ఆ ఆత్మ అనేది, ఆ అభిషేకం అనేది మేము నిలబెడుతుంది ఏ పరిస్థితుల్లో కూడా. అర్థమైందా? ఇంతమంది దేవుళ్ళు లేరు, ఇన్ని స్వర్గాలు లేవు, ఇన్ని నరకాలు. నువ్వు పూజించేది దేవుడే అయితే పాపం ఎందుకు చేస్తున్నావు? నీ హృదయం మారిందా? నీ హృదయ స్థితి మారిందా? స్వచ్ఛంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? పాపాన్ని వదిలేవా? ఆ హృదయంలో స్థితి మారిందా? లోపల నుంచి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు. ఇది వదిలేసాం, అది వదిలేసాం, ఇది తినం కాదు. లోపల నుంచి వచ్చేవే. నువ్వేం తిన్నా అది బయట వదిలేస్తావు. కానీ ఎప్పుడైతే ఈ లోపల నుంచి వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తాయి. అపవిత్రం, జారత్వం, దొంగతనములు, అభిచారములు, వ్యభిచారములు, మోసములు, కపటములు, కక్షలు, క్రోధములు, ఇవన్నీ కూడా. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమమే. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం, ఆనందం. నాకు తెలుసు యూట్యూబ్లో నా యొక్క నేను గార్డెనింగ్ ఏం పెట్టినా అక్కడ ఎంకరేజ్ చేయవచ్చు. బట్ నేను దేవుడి గురించి చెప్పి పాపాన్ని ఎప్పుడు ఖండిస్తానో మనుషులకి నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా నా పని నేను చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాలి. అది నా ఏకైక. శత్రువుల మధ్యలో భోజనాన్ని ఎవరు సిద్ధం చేస్తారు? దేవుడు సిద్ధం చేస్తారు. నూనెతో నా తల అంటారు, గన్నె నిండి ఎల్లప్పుడూ పొంగి పొరులుతుంది. మీకు అర్థమవుతుందా? కొంచెం ఈ విషయంలో ఇంకా ధ్యానించుకుందామంటే చూడండి ఒకసారి. కనుక అసలు నీ జీవితంలో దేవుడు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు అసలు నువ్వు దేవుడు నమ్మడం వల్ల దేవుడికి ప్రయోజనమా, నీకు ప్రయోజనమా? ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు దేవుడిని నమ్మడం వల్ల దేవుడికి ఒరిగేది ఏమీ లేదు. మీకు అర్థమైందా? మీరు దేవుడిని నమ్మడం వలన బెనిఫిట్స్ అన్నీ మీరు తీసుకుంటారు. ఈ భూమి మీదైనా కావచ్చు, నిత్యరాజ్యంలోనే కావచ్చు, నిత్యత్వంలోనే కావచ్చు, బెనిఫిట్స్ మీరు తీసుకుంటారు. దేవుడికి ఒరిగేదేముందా? చెప్పేవాళ్ళకేమి? ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నేను దేవుని కొరకు పని చేస్తున్నాను, దేవుని మాటని నేను కనిపెడుతున్నాను, దేవుని మాటని చెప్తున్నాను, బోధిస్తున్నాను. నాకు శత్రువులుగానే ఉన్నారు కానీ
ఎవరైనా మిత్రులుగా ఉన్నారా? ఉండగలిగారా? నాకు కలిసి వచ్చేదేంటి? అయినా స్టిల్ నేను దేవుడు అని ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. మీరు నశించిపోకూడదని చెప్తున్నాను. రాబోయే పరిస్థితి ఎంత భయంకరంగా విషమంగా ఉంటుందో మీకు తెలియదు, కానీ నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను. దేవుడు నన్ను బలపరుస్తున్నారు కనుక చెప్తున్నాను. అనుక్షణం నన్ను వెన్నంటి ఆయన ఉండకపోతే అసలు ఈ ప్లేస్ వదిలేసి ఎప్పుడో పారిపోవాలి. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. దేవుడే అనుక్షణం నన్ను వెన్నంటి ఉండకపోతే రోజు ఆయన నన్ను బలపరచకపోతే, ఆత్మస్వరూపైన దేవుడు ఆయన దూతలు నాకు కావలి ఉండకపోతే ఎప్పుడో నన్ను జనాలు నాశనం చేసేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నాకు తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు. మీ కుతంత్రాలన్నీ నాకు తెలుసు. దేవుడు నాకు చెప్పరా? ఆత్మ ద్వారా బయలుపరచరా నాకు? కానీ ఆయన బలం ఇచ్చి నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు భయం ఎందుకు? నరమాత్రుడికి నువ్వు భయపడేదేంటి? జాగ్రత్త, సరిచేసుకోండి, బ్రతుకులు సరిచేసుకోండి. ఇక్కడ కలిసి వచ్చేది ఎవరికేం లేదు. నేను ఇక్కడ పోరాటాన్నే చూస్తున్నాను, శత్రుత్వాన్నే చూస్తున్నాను. శత్రువుల మధ్యలో భోజనాన్ని ఎవరు సిద్ధం చేస్తారు? చాలా మీరు ప్లాన్ చేశారు, స్టార్టింగ్ చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు స్టిల్ మీరు చేస్తూనే ఉన్నారు, స్టిల్ యుద్ధం చేస్తూనే ఉన్నారు. జయం నాదే. నా పక్షంగా ఉన్నవారు మామూలు వాళ్ళు కాదు. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, సర్వశక్తిమంతుడు. మరొకసారి జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి, పాపాన్ని వదలండి, హృదయాలు మార్చుకోండి. మీ జీవితాలు మార్చుకుంటే నరకానికి పోరు, పరలోకానికి వెళ్తారు. అగ్గిలోకి పోరు, యుగ యుగాలు కాలరు, నిత్య జీవంలో దేవుడితో ఉంటారు. ఎన్నాళ్ళు పాపంలో తడవలాడతారు. విగ్రహాలు మిమ్మల్ని రక్షించవు. పాపానికి ప్రేరేపించేది విగ్రహం. విగ్రహం పెడతారు, మీకు నచ్చిన పనులు మీరు చేస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది. ఈవెన్ ఇశ్రాయెల్ టైంలో కూడా దేవుడు ఇంకా కొండ మీదే ఉన్నారు, మోషే వెళ్ళారు, అహరోనికి చెప్తారు, మాకు ఒక యెహోవా దేవుడిని చెయ్యు, మేము పూజిస్తాం, ఆ దేవుడు ఎక్కడున్నా పక్కనే ఉన్నారు. ఆ దేవుడు ఒక 40 దినాలు ఈ మోషే వెళ్ళి అక్కడ ఉండి మాకు విగ్రహం చెయ్యు అంటారు. అందరూ ఇవి గోల్డ్ అంతా తీసేసుకొని ఆ యొక్క అహరోను ఏం చేస్తాడు, ఒక దూడని చేసి పెడతాడు. వీళ్ళు వెళ్ళి ఆ దూడ ముందు తాగి తందనాలాడి డ్యాన్సులు వేస్తారు. ఆ దూడ ముందు దేవుడు పక్కనే ఉన్నారు. ఇదే జరుగుతుంది, అనాది కాలంగా ఇదే జరుగుతుంది. మార్చుకోరా బ్రతుకులు? నాకేం పర్లేదు, శత్రువుల మధ్యలో నాకు భోజనం సిద్ధం చేసే దేవుడు నాతో ఉన్నారు. నా నూనెతో నా తల అంటి, నా గిన్నె నిండి పొంగి, నాకు ఏమన్నా లేకపోయినా నా గిన్నె నిండి పొంగి పొర్లి ప్రవహించే అనుభవంలో దేవుడు ఉంచారు. మీరు మారిన మార్గపైన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. బాగా అర్థం చేసుకోండి, నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నేను చెప్తున్నాను అంటే అది దేవుడిచ్చిన భారం. అసలు ఇక్కడ నిలబడ్డానంటేనే అది దేవుని కృప. నాకు ఇక్కడ ఉండడానికి 1% కూడా ఈ దినం నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా నేను చెప్తున్నా, ఈవెన్ ఈ దినం కూడా నాకు ఇష్టం లేదు. బ్రతుకంతా పోరాటమే, యుద్ధమే. ఏమనుకుంటున్నారు? దేవుడితో ఆటలు అనుకుంటున్నారు ఏంటి? నిన్ను పుట్టించిన దేవుడికి నీ మీద అధికారం లేదా? ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అరవడం, కేకలేయడం, గొడవలాడడం, హింసించడం, చంపడం అనుకుంటున్నావా? క్షమించు, ప్రేమించు, దయ చూపించు, కరుణ చూపించు. నీ శత్రువులను ప్రేమిస్తావా? మేము అన్నిటికీ తగ్గి వణిగి ఎందుకుంటామంటే దేవుడిని బట్టి చూస్తాం. మేము యేసయ్య ప్రేమను బట్టి మేము అర్థం చేసుకుంటాం. యేసయ్య ఎంతగా తగ్గించుకున్నారు దాన్ని బట్టి మేము తగ్గించుకుంటాం. యేసయ్య ముఖాన్ని చూస్తాం. మేము రియాక్ట్ అయ్యేదానికంటే ముందు యేసు ప్రభువారు వస్తారు మధ్యలోకి.
కొద్ది మాటలు దీవించునుగాక. ప్రైస్తలు.